దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగుగాక. ప్రభు నాకు అనుగ్రహించినటువంటి చక్కని తరుణాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతను తెలియజేస్తుంటున్నాను. ఈ దినం మరి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని వాక్యంలో నుంచి సత్యాన్ని గ్రహిద్దాం. దేవుని వాక్యం మరి అనేక సార్లు నేను తెలియజేస్తుంటాను, అమూల్యమైనది, దాన్ని వెలకట్టలేం, దానికి ఒక పరిమితి పెట్టలేం. ప్రతి హృదయాన్ని తాకగలుగుతుంటుంది, ప్రతి హృదయానికి నెమ్మదినివ్వగలుగుతుంటుంది, ప్రతి ఒక్కరిని సరిచేయగలుగుతుంటుంది, ప్రతి ఒక్కరితో మాట్లాడగలుగుతుంటుంది. మరి సరిచేయగలిగేటటువంటి ఈ వాక్యం, ఆదరించేటటువంటి ఈ వాక్యం, మన జీవితాలకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు అశ్రద్ధతో ఉంటాం, అనాలోచితతో ఉంటాం. కాబట్టి ఈ సాయంకాలం మరి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలు, మరి ఈ దినం కుటుంబ ఆదివారం, కుటుంబాలుగా మీరు కూర్చున్నారని నేను సంతోషిస్తుంటున్నాను. కుటుంబాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నారని నేను చాలా ఆనందిస్తుంటున్నాను. కుటుంబాలుగా ప్రభువుని స్తుతించడానికి దేవుని ఆలయానికి వచ్చినందుకే ప్రభువుకు కృతజ్ఞతలను ఆరోపిస్తుంటున్నాను. తప్పక ఆ నమ్మదగినటువంటి దేవుడు, తప్పక మనని ఆదరించేటటువంటి దేవుడు మనందరి జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలను మెండుగా అనుగ్రహించునుగాక. బిగ్గరగా అందామా? ఇంకా బిగ్గరగా అందామా? గొప్ప ప్రవాహం మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి వచ్చునుగాక. ఆయన అభిషేకం మనందరి మీదకి దిగి వచ్చునుగాక. ఆయన ఆశీర్వాదం మన అందరి జీవితాల్లో వచ్చునుగాక. ఇది నా ఒక వాక్యాన్ని నేను చదవాలని కోరుతుంటున్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి అగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా! ఇదిగో నేనును నా భార్యను నా పిల్లలను యెహోవా మధ్య, లేకుంటే సైన్యములకు అధిపతి యెహోవా మధ్య, లేకుంటే ప్రజల మధ్య ఒక సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము అని ఎంత అద్భుతంగా ఈ మాటను భక్తుడు పలుకుతుంటున్నాడు. అందుకొరకని దీనికి ఒక టైటిల్, ఒక టాపిక్ ఒకవేళ ఎంచుకుంటే ఇలా రాయొచ్చు ఆ మాటని. ప్రజల మధ్యలో ప్రవక్త కుటుంబం. ఒకసారి అంటారా? ప్రజల మధ్యలో ప్రవక్త కుటుంబం. ఇలా ఇంకా మనకు అన్వయించుకోవాలంటే ప్రజల మధ్యలో విశ్వాసుల కుటుంబం. ఇంకా మనం ఇలా అనుకుంటే ప్రజల మధ్యలో దేవుని బిడ్డల కుటుంబం. ఎంతో మంది ప్రజలు ఉంటారు. ఆ సన్నివేశం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సందర్భం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు తెలియజేయడానికంటే ముందుగా మన కుటుంబాలు కూడా దేవుడు ఒక సూచనలుగా ఉండాలని కోరుతుంటాడు. మన సూచనలు, మన కుటుంబాలను కూడా, మన పిల్లలు కూడా మహత్కార్యాలుగా ఉండాలని కోరుతుంటాడు. మన కుటుంబాలు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతుంటాడు. మన కుటుంబాలను చూసి కూడా అనేకులు ఆశ్చర్యపోయేటటువంటి విధంగా ఉండాలని కోరుతుంటాడు. మీ అందరికీ లేదా అండి? నా కుటుంబం బాగుండాలి అని ప్రతి ఒక్కరం కోరుతాం. నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుతాం. నా కుటుంబం అనేకులకు సూచనగా ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుతాం. అలానే ఉండును గాక, అలానే సూచనలుగా మన పిల్లలు మార్చబడుదురు గాక, అలానే మన పిల్లలందరూ కూడా మహత్కార్యాలుగా కనపరచబడుదురు గాక, అలానే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఇక్కడ ప్రజల మధ్యలో, ఎలాంటి ప్రజల మధ్యలో అని నేను ఆలోచించడం ప్రారంభించాను. ఇదిగో అని మాట్లాడుతూ ఈయన ఎలాంటి ప్రజల మధ్యలో? ఈ ప్రవక్త పేరు తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు అనుకుంటాను. ఈ ప్రవక్త పేరేంటిది? యెషయా ప్రవక్త. ఈయనను ఒక గొప్ప ప్రవక్తగా ఎంచుతుంటారు, ఒక పెద్ద ప్రవక్తగా ఎంచుతుంటారు. ఎందుకంటే ఆయన దాదాపు 66 గ్రంథాలు అనడం కంటే కూడా అధ్యాయాలు రచించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంటే అన్ని పుస్తకాల్లో ఇక్కడ 66 పుస్తకాలు లేకుంటే 66 అధ్యాయాలు ఎంత అద్భుతంగా
రచించాడు అంటే దైవ సేవకుడు ఎంత అద్భుతంగా దాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా, ప్రజలందరూ అర్థం చేసుకునేటటువంటి విధంగా ఎన్నో ప్రవచనాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ప్రవచనం ఉంది, ఎన్నో పలుకులు ఉంటాయి, ఎన్నో అద్భుతమైనటువంటి ప్రవర్తనలు రీతిగా ఆయన కనపరుస్తుంటాడు. ఆయన ప్రవచనాలు యేసు ప్రభు వారి గురించి చెప్పని ప్రవచనం అంటూ లేదు. అన్ని ప్రవచనాలు చేశాడు. ఆయన ఎక్కడ పుట్టబోతున్నాడో చెప్పాడు, ఆయన ఎవరికి పుట్టబోతున్నాడో చెప్పాడు, ఆయన పెరిగి పెద్దవాడై ఎలా ఉంటాడో తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎలాంటి పనులు చేస్తాడో చెప్పాడు, ఆయన ఎలాంటి మరణాన్ని అనుభవిస్తాడో తెలియజేశాడు, ఆయన ఎక్కడ మరణిస్తాడో తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కడ పాతి పెట్టబడతాడో తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎలా తిరిగి లేస్తాడో తెలియజేయబడ్డాడు. అంత మాత్రమే కాదండి, ఆయన 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా ఎంతో అమోఘంగా ఆయన రచించాడు. ఇంత అద్భుతమైనటువంటి ప్రవక్త భార్య పేరు రాయబడలేదండి. ఆమె పేరు రాయబడలే, కానీ ఆమె గురించి ఈ 8వ అధ్యాయంలో ఫస్ట్ ఆ వచనాల్లో మీరు చదవండి, ప్రవక్తిని అనే మాట రాయబడింది. ఆమె కూడా ఒక ప్రవక్తిని. అంటే ఆ స్త్రీ ఆ దినాల్లో ఇంకా ఉమెన్స్ బిల్ పాస్ కాలేదు. ఇప్పుడు పాస్ అయింది అనుకుంటాను, మరి పార్లమెంట్లో, లోక్సభలో, మరి రాజ్యసభలో బిల్ పాస్ అయింది. కానీ ఆ దినాల్లో ఇంకా పాస్ కాలేదు. ఆ దినాల్లో ఇంత స్వేచ్ఛ లేదు. ఆ దినాల్లో మాట్లాడడానికి అవకాశాలు లేవు. ఆ దినాల్లో ప్రవచించడానికి అవకాశాలు లేవు. ఆ దినాల్లో ప్రసంగించడానికి అవకాశాలు లేదు స్త్రీలకు. ఆ దినాల్లో బయటికి రావడానికి అవకాశాలు లేదు స్త్రీలకు. ఆ దినాల్లో నోరు తెరవడానికి అవకాశాలు లేదు స్త్రీలకు. అలాంటి పరిస్థితుల్లో కూడా దైవ గ్రంథంలో ఆమె గురించి ఏమని రాయబడిందంటే ప్రవక్తిని అనే మాట రాయబడింది. ఎంత అద్భుతమో చూడండి. అంటే ఆమె ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పేదో మనకు తెలియదు. ఆమె ఎంత అద్భుతంగా యెషయాకి సహాయం చేసేదో మనకు తెలియదు. ఆమె ఎంతగా అద్భుతంగా పిల్లలను పెంచేదో మనకు తెలియదు. ఆ స్త్రీ ఎంత అద్భుతంగా తన కుటుంబాన్ని కట్టుకునేదో మనకు తెలియదు. ఎంత అద్భుతంగా మరి ఆయన అనర్గళంగా ఎంత అద్భుతంగా ప్రసంగాలు చేసేదో మనకు తెలియదు. కానీ ఆమె గురించి 8వ అధ్యాయంలో ప్రవక్తిని అనే మాట రాయబడింది. చూడండి, ఆమె భార్య గురించి రాయబడింది. ఆమె పేరు రాయబడలేదు, మిసెస్ యెషయా అనవచ్చు. కానీ ఈ ఇద్దరు కలిసి మరి పిల్లల గురించి చెప్పరా పాస్టర్ గారు అంటే, ఇద్దరికి 2 పిల్లలు ఉన్నారండి. వారి 2 పిల్లల పేర్లు కొన్నిసార్లు నోరు తిరగడం కష్టమే, కానీ అయినా కానీ మీరు చూడండి ఆ 2 పిల్లల పేరు. మొదటి బాబు పేరు మీరు చూసినట్లయితే 7వ అధ్యాయంలో 3వ వచనంలో ఇలా రాయబడింది, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజు ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన, ఒకసారి అంటారా, నీవును కుమారుడైన షేర్షాషూబును అనేటటువంటి మాట ఎంత టంగ్ ట్విస్టర్ లాగా ఉంది ఈ మాట. అంటే డిఫికల్ట్ టు ప్రొనౌన్స్ అని చూడండి. షేర్షాషూబు అనేటటువంటి మాట మీరు గమనించినట్లయితే ఆయన ఒక ప్రవచన రీతిగా ఈ మాటను పలికారు. ప్రవచన రీతిగా ఆయన గురించి ఈ మాటను తెలియజేయడు. వీరిద్దరు కూడా ఇంకొక కుమారుని పేరు కూడా మీకు చూపిస్తాను. 8వ అధ్యాయంలో ఇలా రాయబడింది. మరియు 1వ వచనంలో, మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షలాల్ హస్బోస్ అనేటటువంటి ఈ బాబు, వీరికి పుట్టబోయేటటువంటి బాబు మహేర్ షలాల్ హస్బోస్, ఈ పేరు టంగ్ ట్విస్టర్ లాగా ఉందన్నట్టు. అంటే చూడండి, ఈ పేర్లు డిఫికల్ట్ నేమ్స్. ఎందుకు వారికి ఇలాంటి పేర్లు పెట్టారు, ఎందుకు వీరికి ఇలాంటి పేర్లు ఇచ్చారు అని నేను అంటే, మన పిల్లలకు ఎలాంటి పేర్లు ఇస్తామంటే చాలా వెల్ నోన్ నేమ్స్. మన పిల్లలకి ఎలాంటి పేర్లు ఇస్తామంటే చాలా ఐకానిక్ నేమ్స్ ఇస్తాం. ఎందుకంటే ఈజీ టు ప్రొనౌన్స్, ఈజీ టు రికగ్నైజ్, ఈజీ టు వారిని వెంటనే గుర్తుపట్టేటటువంటి విధంగా. కొంతమంది అయితే పిల్లల్ని అంటే పుట్టక మునిపే వారికి ఏ ఆల్ఫాబెట్తో ఉండాలని, ఎందుకంటే వాడు ఎక్కడైనా కూడా ఫస్ట్ ఉండాలనేటటువంటి ఆలోచనతో మరి ప్లాన్ చేస్తుంటారు. ప్లాన్ చేయడం ఏం తప్పులేదు, కానీ వీరిద్దరి పేర్లు కూడా ప్లాన్ చేసినటువంటి పేర్లు కాదండి. వీరిద్దరి పేర్లు కూడా దేవుడు యెషయాకి ప్రవక్తిని అయినటువంటి మరి యెషయా భార్యకు, మరి యెషయా భార్య అయినటువంటి ప్రవక్తినికి ఇవ్వబడినటువంటి పేర్లు. వీరిద్దరికి ఇలాంటి పేర్లు, నీ పెద్ద బాబుకి ఇలాంటి పేరు పెట్టు, నీ చిన్న బాబుకి ఇలాంటి పేరు పెట్టు. వీరిద్దరు కూడా సూచనగా ఉండబోతుంటున్నారు. ఇశ్రాయేలుకు ఏమి జరగబోతుందో, యూదులకు ఏమి జరగబోతుంటుందో, లేకుంటే రాబోయేటటువంటి దినాల్లో ఏమి జరగబోతుంటుందో, రాబోయే దినాల్లో ఎలాంటి పరిస్థితులు వీరి ద్వారా జరగబోతున్నాయో తెలియజేయడానికి సూచనలుగా, యాజ్ ఎ సైన్స్
దేర్ నేమ్స్ విల్ బి స్టాండ్ అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. అంటే వారి పేరు, ఆ పేరు పలికినప్పుడల్లా, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆ పేరు పలికిన వెంటనే గుర్తొస్తుంది అన్నట్టు. అంటే దేవుడు ఒక కీడు తీసుకురాబోతుంటున్నాడు, దేవుడు మరి రెమ్నెంట్ని కాపాడబోతుంటున్నాడు అనేటటువంటి 2 పేర్ల అర్థం అన్నట్టు. ఈ పేర్ల అర్థాన్ని ఆలోచించడం ప్రారంభించాను. ఒక పేరు అర్థం ఏంటిదంటే దేశించబడినటువంటి వారు తప్పక సమకూర్చబడతారు అనేటటువంటి పేరు. ఒక పేరు, రెండవ వాని పేరు అర్థం ఏంటిదంటే త్వరగా రాబోతుంటున్నాడు, త్వరగా మరి నశించబడబోతున్నావు అనేటటువంటి మాట ఈ 2 పేర్ల అర్థం అండి. మరి చూడండి, ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారో ఒకసారి ఆలోచిద్దాం. దానికంటే ముందుగా మీరు ఒకసారి ఆలోచించండి, వారు ఈ కుటుంబం ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నారో మీకు ఒక్కసారి అవగాహన తీసుకురావాలని నేను కోరుతున్నాను. వారి పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా దయనీయమైనటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ అండి. ఈ దినాల్లో కూడా మన కుటుంబాలు ఎలాంటి పొలిటికల్ సిచ్యువేషన్లో ఉన్నామంటే చాలా భయం. యేసు ప్రభు అని చెప్పాలంటే భయం, యేసు ప్రభు పేరు తీయాలంటే భయం, నేను క్రైస్తవుడనని చెప్పుకోవాలంటే భయం, లేకుంటే నేను ఆరాధన చేసే వ్యక్తినని చెప్పుకోవాలంటే భయం. అలాంటి సిచ్యువేషనే ఆ దినాల్లో కూడా పొలిటికల్ సిచ్యువేషన్ మీరు చూసినట్లయితే ఆ దినాల్లో సిరియా రాజు, అషూరు రాజు, మరి ఇస్రాయేలు 10 గోత్రాలు, మరి యూదా 10 గోత్రాలు. ఈ పుస్తకం రాస్తుంటున్నప్పుడు యూదా ఈ 10 గోత్రాలకు మరి ఈ 2 గోత్రాలకు చెందినటువంటి మరి ఆహాజు రాజు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం మీరు చూస్తే ఆహాజు రాజుతో ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు ఈ సిచ్యువేషన్ మీకు తీసుకొని వస్తుంటున్నా అంటే ఈ సిరియన్లు మరి కొద్ది రోజుల్లో మరి ఇశ్రాయేలును చంపేస్తారు. ఈ సిరియన్లు, అషూరీయులు కొద్ది రోజుల్లో మరి ఈ యొక్క యూదులను కూడా చంపేయబోతుంటున్నారు, దేవాలయాన్ని ధ్వంసం చేయబోతుంటున్నారు. అలాంటి పొలిటికల్ సిచ్యువేషన్ అంటే ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే భయంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే అనుమానాలతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. ప్రజలందరూ కూడా కలవరంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏమీ అర్థం కావడం లేదు. ఇంత గొప్ప సైన్యాలు వచ్చి మా మీద పడితే మేము ఏమైపోతాం? ఇంత గొప్ప సైన్యాలు వచ్చి మా మీదకి వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ చోటుకి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో వీరందరూ కూడా ఉన్నారు. ఆ పొలిటికల్ సిచ్యువేషన్ అలాంటిది. మరి ఒకవేళ రిలీజియస్ ఆ సిచ్యువేషన్ని ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తే రిలీజియస్గా వాళ్ళు చూసినట్లయితే మీరు మొదటి అధ్యాయాన్ని చూస్తే అర్థమవుతుంది. వారు బలులు చాలా అర్పిస్తున్నారు, రిచువల్గా చాలా పరిశుద్ధంగా ఉన్నారని అనుకుంటున్నారు. వారు చాలా ఆలయాలకు వెళ్తుంటున్నారు, ఆలయాల్లో శుద్ధీకరణలు చేస్తుంటున్నారు, ఆలయాల్లో అర్పణలు అర్పిస్తుంటున్నారు, ఆలయాల్లో ప్రార్థనలు చేస్తుంటున్నారు, ఆలయాల్లో కావలసినటువంటి బలులన్నీ కూడా అర్పిస్తున్నారు, అన్ని చేస్తుంటున్నారు. మరి రిచువల్గా కూడా వాళ్ళు చాలా బాగున్నట్టు అని అనుకుంటున్నారు. కానీ దే ఆర్ అవే ఫ్రమ్ గాడ్. వారు దూరం అయిపోయారు. రిచువల్గా చాలా స్మార్ట్గా ఉన్నారు, రిచువల్గా చాలా మరి రెగ్యులర్ బేసిస్గా అన్ని చేయవలసిన అన్ని చేస్తున్నారు. కానీ వారి హృదయాలు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. ఈ కీడు ఎందుకు రాబోతుంటుంది? ఈ అషూరీయులు ఎందుకు పడబోతున్నారు వీరి మీద? ఈ సిరియన్లు ఎందుకు వీరి మీద పడబోతుంటున్నారు అంటే ఒకే కారణం, వారు పాపముతో నింపబడ్డారు, వారు దేవునికి దూరం అయిపోయారు. అలాంటి ప్రజల మధ్యలో ఈ ప్రవక్త కుటుంబం ఉందండి. ఇలాంటి ప్రజలు ఉంటే మనం కూడా ఏమవుతామంటే, మనం కూడా ఎలా ఉంటామంటే బార్లాగానే అయిపోతాం. వాట్ వి సీ వి బికమ్ లైక్ దట్. మనం ఏం చూస్తామో అలా అయిపోతుంటాం. మనము ఎవరిని చూస్తుంటామో వార్లాగా అవుతుంటాం, ఎవరితో మాట్లాడుతుంటామో వార్లాగా అవుతుంటాం, ఎవరితో సహవాసం చేస్తుంటామో వార్లాగా అవుతుంటాం, ఎవరితో మనం ఎక్కువగా సన్నిహితంగా ఉంటామో వార్లాగా అవుతుంటాం. నేను ఒక బుక్ చదివాను. మరి ఆ బుక్లో ఆ భక్తుడు చాలా అద్భుతంగా అంటే ఎవరితో సహవాసం చేయాలనేటటువంటి మాటను మాట్లాడుతూ, అంటే ఆయన చెప్పినటువంటి ఆ సన్నివేశం ఎలా చెప్పాడంటే, ఒక 50 years కపుల్ని మీరు చూడండి. ఎప్పుడైనా 50 years మ్యారీడ్ కపుల్ని మీరు చూస్తే వారిద్దరు ఒకటేలాగా ఉంటారు, వాళ్ళ ఫీచర్స్ ఒకటేలాగా ఉంటాయి. అంటే ఇప్పుడే కొత్తగా పెళ్ళైన చూడకండి, అన్ని మార్పులే ఉంటాయి. ఎందుకంటే వారు ఇంకా దే హ్యావ్ నాట్ యునైటెడ్, అంటే ఇంకా కలవలేదు వాళ్ళు. అంటే వాళ్ళ ఇమోషన్స్ కలవలేదు. ఫిజికల్గా కలిసి ఉండొచ్చేమో, కానీ వారి ఇమోషన్స్, వారి యొక్క టేస్ట్, వారి యొక్క రకరకాలవన్నీ కూడా మెంటల్గా, ఫిజికల్గా, మరి ఇమోషనల్గా వాళ్ళన్నీ కూడా ఇంకా కలవలేదు. వారిని చూస్తుంటే ఆ భక్తుడు చెప్పాడు అన్నట్టు, ఒక 50 years వెడ్డెడ్ కపుల్ని మీరు చూస్తే ఒకరిని చూస్తే ఒకరు ఒకటేలాగా ఉంటారు.
వారు కను సైగ చేసినా కూడా ఇతరులకు అర్థమైపోతుంది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇలా అయిపోవాలి అసలు ఈ ప్రవక్త కుటుంబం, ఈ దేవుని సేవకుని కుటుంబం, లేకుంటే ఈ దేవుని బిడ్డ కుటుంబం, ఈ ప్రవక్తిని కుటుంబం, ఈ యొక్క సేవకురాలి కుటుంబం అలా లోకంలో కలిసిపోవాలి. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాను, నేను, నా భార్య, నా పిల్లలు సూచనగా ఉంటామని అంటున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలను నేను ధ్యానించడం ప్రారంభించాను. ఈ భక్తుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలుకి, ఆ ప్రజల మధ్యలో ఉంటూ మనతో ఈ దినాన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు. నా కుటుంబం ఇలా ఉండాలనుకుంటున్నాను, నా కుటుంబం ఇలా జీవించాలనుకుంటున్నాను, నా కుటుంబం ఇలా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నాడు. ఒక 7 విషయాలు, నేను సమయాన్ని ఎక్కువ తీసుకోకుండానే వెరీ షార్ట్, ఒక 7 వర్డ్స్, ఒక 7 ప్రిన్సిపల్స్ అనుకోవచ్చు. ఒక కుటుంబం ఇలా ఉండాలి అనుకుంటే తప్పక ఆనాడు ఆ సేవకుడు అనుకున్నాడు, అలానే తన జీవితంని జీవించగలిగాడు. మరి ఈ దినాన మనం కూడా అలా అనుకుంటే తప్పక అలానే జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. మరి నేను 6 విషయాలు చెప్తాను, 7వ విషయం మీరు ఆలోచిస్తుండండి. ఆ 7వ విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, వెరీ ఇంపార్టెంట్. తప్పక మీరు అందరూ ఆలోచించండి. ఆ 7వ విషయం చాలా అవసరమైనది కాబట్టే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ ఒక్కటి ఉంటే నేను అనుకుంటాను ఈ 6 కూడా తప్పక నెరవేర్చడానికి ప్రభు కృప చూపిస్తాడు. నేను ఎన్ని చెప్తానన్నాను? 5 చూపిస్తున్నాను, 6 చెప్పమంటున్నాను. నేను ఎన్ని చెప్పమంటున్నాను? నేను ఎన్ని చెప్తానంటున్నాను? 6 చెప్తాను. మీరు ఎన్ని చెప్పాలి? ఒక్కటే. కష్టపడండి, ఒక్క దాని గురించి ఆలోచించండి. నేను 7 కూడా నేను ధ్యానించాను, కానీ ఈ 7వది ఇంపార్టెంట్ కాబట్టి మీతో చెప్పించాలని నేను ఆశపడుతున్నాను. 1 నిమిషం టైం ఇస్తాను, ఆ 1 నిమిషంలో 7 చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరి టైం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి ఆలోచిస్తుంటున్నది, ఈ ఒక్కొక్క పాయింట్ని కూడా ఆలోచిస్తుంటేనే ఆ పాయింట్ మీకు గుర్తొస్తుంది. కాబట్టి బేసికల్గా మనము ప్రతి ఒక్కటి కూడా ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని ఆలోచించకుంటే మనం ఆస్వాదించలేం. దేవుని వాక్యాల్లో ఆనందించాలంటే మొట్టమొదట దాన్ని మనం ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. దేవా నాతో మాట్లాడవా, దేవా నా జీవితంలోనికి రావా. వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు వాక్యం నీలోనికి వస్తుంటే దేవుడు నీకు స్వస్థతని ఇస్తాడు. దేవుని వాక్యం నీలోనికి వస్తుంటే దేవుని శక్తి నువ్వు పొందుకుంటావు. దేవుని వాక్యం నీలోనికి వస్తుంటే దేవుడు నీ జీవితంలో విడుదల ఇస్తుంటాడు. దేవుని వాక్యం నీలోనికి వస్తుంటేనే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. దేవుని వాక్యానికి చోటు లేకుంటేనే మనం చాలాసార్లు నశించిపోతాం. మొదటిది మనం చూసినట్లయితే ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన ఆత్మీయమైనటువంటి కుటుంబంగా ఉంటాం అని అంటున్నాడు. నేనైతే ఈ ప్రజలందరి మధ్యలో ఉంటే, ఈ రిచువల్గా మరి యాక్టివిటీస్ చేసేటటువంటి వారి మధ్యలో, లేకుంటే మరి పొలిటికల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రజల మధ్యలో, లేకుంటే ఈ యొక్క అధికారుల మధ్యలో నేనైతే ఎలా ఉంటానంటే, నా కుటుంబం అయితే ఎలా ఉంటుందంటే, నా పిల్లలైతే ఎలా ఉంటారంటే ఆత్మీయంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఆత్మీయంగా ఉండాలని కోరుతుంటున్నాను. అలానే బ్రతుకుతాం. ఆత్మీయత అంటే చాలా అవసరం అండి. ఎందుకు ఆత్మీయత అవసరం? ఎందుకు మరి భక్తుడు ఆత్మీయతకు ప్రాముఖ్యతనిచ్చాడు? ఆత్మీయత, స్పిరిచువల్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు ఈ లోకపరమైనటువంటివి సంపాదించుకోవడానికి, ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకు పరుగులెత్తుతుంటాం. ప్రతి ఒక్కరం డబ్బులే కావచ్చు, అధికారమే కావచ్చు, లేకుంటే రకరకాల వస్తువుల గురించే కావచ్చు, లేకుంటే రకరకాల పరిస్థితుల గురించే కావచ్చు, మనం వాటి కొరకు పరుగులెత్తుతూ ఉంటాం. ఎందుకు అంటే వి థింక్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. వీటి కొరకు ఇవి చాలా నాకు అవసరం అని అనుకుంటాం. ఇవి ఉంటే నేను బ్రతికిపోతాను అని అనుకుంటాం. ఇవి ఉంటే నా జీవితం బాగుంటుంది అని అనుకుంటాం. ఈ దినాల్లో ఇప్పుడు యంగ్ పీపుల్ అంతా కూడా దేని కొరకు వెయిట్ చేస్తుంటారో తెలుసా అండి? బిగ్ బిలియన్ డేస్ ఆ సేల్ కొరకు వెయిట్ చేస్తుంటారు, ఆ హిట్ లిస్ట్లో పెట్టుకొని. లేకుంటే అమెజాన్ సేల్ గురించి వెయిట్ చేస్తుంటారు, లేకుంటే ఇలా ఆఫర్స్ల గురించి వెయిట్ చేస్తుంటారు. ఎందుకు అంటే దే థింక్ దట్ ఇట్స్ ద రైట్ టైమ్ టు గ్రాబ్ సంథింగ్, ఇట్స్ ద రైట్ టైమ్ టు గ్రాబ్ విచ్ ఐ వాంట్. నేను అంటాను దీస్ ఆర్ ఆల్ యూస్లెస్. మనకి వీటిని బట్టి మన జీవితాలు బాగుపడవు. వీటిని బట్టి మన జీవితాలకు మేలు రాదు. వీటిని బట్టి మన జీవితాలకు ఏమీ ప్రయోజనం ఉండదు. వీటిని బట్టి మన జీవితాల్లో ఏమి కూడా పొందుకోలేం. కానీ స్పిరిచువల్ లైఫ్
వెరీ ఇంపార్టెంట్. మన జీవితం అంతా కూడా కట్టబడేది ఎక్కడ? మన జీవితం అంతా కూడా ఎక్కడ మనం ఆనందాన్ని పొందుకోగలుగుతాం? యెషయాకి బాగా తెలిసిందన్నట్టు, ప్రవక్తినికి బాగా తెలిసిందన్నట్టు, మరి పెద్ద కుమారునికి బాగా తెలిసిందన్నట్టు, చిన్న కుమారునికి బాగా తెలిసింది. అందుకొరకే ఆ కుటుంబం అంతా కూడా దేని మీద కట్టబడింది అంటే స్పిరిచువల్ లైఫ్. మేమందరం కూడా ఒకేలాగా ఉంటాం, మేమందరం కూడా ఒకే దాన్ని వెంటాడుతాం, మేమందరం కూడా ఒకే విధంగా మరి జీవిస్తాం. మా జీవితం అంతా కూడా స్పిరిచువల్ లైఫ్ గురించి మేము కేటాయిస్తాం. మనం ఈ దినాన ఒక్కసారి మనం వెన్ వి డివైడ్ అవర్ టైం, మనం ఒక సమయాన్ని ఒకవేళ మనం విభజించినట్లయితే ఎంత సమయం నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ గురించి గడుపుతున్నావు, ఎంత సమయం ప్రార్థన గురించి గడుపుతున్నావు, ఎంత సమయం వాక్యం గురించి గడుపుతున్నావు, ఎంత సమయం సంఘంలో పనుల గురించి గడుపుతున్నావు, ఎంత సమయం మరి దేవుని యొక్క సన్నిధిని కోరాలని మరి ఆశనతో గడుపుతుంటున్నావు? నేను అంటాను చాలా తక్కువ అండి. ఆదివారం వస్తే మనము ఇక్కడ ఉంటాం ఆరాధించడానికి, అంతేగాని ఇంకా దేనికి ఉండమండి. దేవుని ప్రజలరా, మన స్పిరిచువల్ లైఫ్ దాని మీదనే మన జీవితం అంతా కట్టబడి. అందుకొరకే యెషయా అంటున్నా అంటే నేను ఆత్మీయంగా ఉండడానికి నేను నా కుటుంబం ప్రయత్నం చేస్తుంటాం. ఎప్పుడు ఆత్మీయంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంటాం. అదే మా జీవితాలకు చాలా ప్రాముఖ్యం. మేము సాతానుకి చోటివ్వం, వాని అపవాదికి చోటివ్వం, అపవాది యొక్క తంత్రాలకు చోటివ్వం, అపవాది యొక్క కుయుక్తులకు చోటివ్వం, అపవాది చేసేటటువంటి వాని పనులకు చోటివ్వం, అపవాది వేసేటటువంటి ఆలోచనలకు మేము చోటివ్వం. మేము ఆత్మీయతకు చోటిస్తాం. మనమందరం కూడా అలాంటి ఆలోచనతో నింపబడదము గాక. మన జీవితాలు కూడా ఆత్మీయంగా కట్టబడును గాక. మన పిల్లలు కూడా ఆత్మీయతకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చుదురు గాక. దేవుని ప్రజలారా, ఆత్మీయకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం చాలా అవసరం. మనం చాలాసార్లు ఆత్మీయులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాదండి, ఆత్మీయతను కోరుకోవాలి, ఆత్మీయంగా ఉండాలని ఆశించాలి, ఆత్మీయంగా ఉండాలనేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొక మాటను కూడా మీరు ఇక్కడ గమనించండి. ఆత్మీయంగా ఉండడం, మేము మా కుటుంబం ఆత్మీయంగా ఉండడానికి ఉంటామనేటటువంటి మాటను మాత్రమే కాదు, ఆత్మతో నింపబడతాం. మేమందరం ఆత్మతో నింపబడతాం అంటున్నాడు. యెషయా ఏమంటున్నా అంటే నేను నా కుటుంబం అంతా కూడా ఆత్మతో నింపబడతాం. ఆత్మీయతకు ఆత్మతో నింపబడడానికి చాలా వ్యత్యాసం ఉందండి. ఆత్మీయత అందరం కొన్నిసార్లు విశ్వాసులు అందరూ ఉండగలుగుతారు. ఆత్మతో నింపబడడం చాలా అవసరం. అందుకొరకే ఎఫెసులో రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే మీరు ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడుతూనే ఉండండి, ఎప్పుడు ఆత్మ నింపుదల కలిగినటువంటి వ్యక్తులుగానే ఉండండి. మనం చాలాసార్లు బలమైన కార్యాలు చేయాలంటే, ఎలాంటి కార్యాలంటే మన శక్తికి మించిన కార్యాలు చేయాలంటే, మన ఊహకు మించిన కార్యాలు మనం చేయాలంటే, ఈ లోకంలో కష్టపడింది ఏమి వస్తుందా అండి? కష్టపడింది వస్తుందా అంటే ఒకసారి చప్పట్లు కొట్టండి. మీరందరూ చాలా నాలెడ్జ్ ఉందండి. మరి కష్టపడింది ఏది రాదండి. మనం అనుకుంటాం అన్నీ దిగి రావాలనుకుంటాం. దేవుడు దిగి వచ్చాడు కాబట్టి అన్నీ వస్తాయని అనుకుంటాం. దేవుడు దిగొచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి, దేవుడు దిగొచ్చింది నీకు నాకు జ్ఞానం ఇవ్వడానికి, దేవుడు దిగొచ్చింది నీకు నాకు నేర్పించడానికి. నేను కష్టపడ్డాను, నేను కొన్ని వదులుకున్నాను, నేను కొన్ని పనులు చేశాను, నేను చెమటోర్చాను, నేను రక్తాన్ని చిందించాను, అది నేర్పించడానికి. మనం చాలాసార్లు ఈ దినాల్లో కష్టపడడం లేదండి, కష్టపడడం లేదు. అందుకొరకే ఆత్మతో నింపబడితే ఎన్ని అనూహ్యమైనటువంటి కార్యాలు చేయగలుగుతామో తెలుసా? ఆత్మతో నింపబడితే ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలుగుతామో తెలుసా? మనం చాలాసార్లు ఆత్మతో నింపబడం, ఆత్మీయులుగా ఉంటాం, చాలా రిచువల్గా అన్నీ చేస్తుంటాం, అన్ని మంచి పనులు చేస్తాం. దాంట్లో నేను తప్పు పట్టడం లేదు, అవన్నీ అవసరమే. కానీ ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తికి ఆత్మీయునికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. వీ కెన్ రికగ్నైజ్ దోస్ పీపుల్. వాళ్ళిద్దరిని నువ్వు పెట్టారనుకోండి, ఒక ఆత్మతో నింపబడిన వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలుగుతాడు. ఆత్మీయుడు మంచి పనులు చేయగలుగుతాడేమో, కానీ ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి బలమైన కార్యాలు చేయగలుగుతాడు, వాని శక్తికి మించిన కార్యాలు చేయగలుగుతాడు. ఆనాడు దావీదు అంత బలమైనటువంటి వ్యక్తిని చంపగలిగాడంటే అది ఊరికేనే కాదండి, ఆయన ఏదో అకస్మాత్తుగా చేసినటువంటిది కాదండి. ఆయన దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి.
ఆనాడు మరి సంసోను బలమైనటువంటి కార్యాలు చేయగలిగాడు అంటే, ఆనాడు సంసోను అనేకమైనటువంటి శత్రువులను సంహరించగలిగాడు అంటే, ఆనాడు సంసోను మరి నక్కలను మరి పట్టగలిగాడు అంటే, ఆనాడు సంసోను ఫిలిస్తీన్లందరినీ కూడా హతమార్చగలిగాడు అంటే కారణం ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి కాబట్టి. ఈ దినాన దేవుని ప్రజలారా, మనకు చాలా వి వాంట్ టు డూ సో మెనీ థింగ్స్, బట్ ఎందుకు కారణం ఏంటిదో తెలుసా? మనం ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులం కాదు. ఆత్మీయులుగా ఉంటాం, చాలా మంచివారుగా ఉంటాం. ఈ వ్యక్తితో మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది బ్రదర్, ఈ సిస్టర్తో మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, మంచిదే. కానీ నువ్వు బలమైన కార్యాలు చేయాలంటే, నువ్వు నీ శక్తికి మించిన కార్యాలు చేయాలంటే, నీ యొక్క స్థాయికి మించిన కార్యాలు చేయాలంటే, నీ యొక్క బలానికి మించిన కార్యాలు చేయాలంటే, యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి బలమైన కార్యాలు చేయగలుగుతాడండి. దేవుని ప్రజలారా, మనం అందరం కూడా ఆత్మతో నింపబడదుము గాక. దేవుని ఆత్మ మన అందరి మీదకి దిగి వచ్చును గాక. మన అందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయును గాక. సంసోను లాంటి గొప్ప కార్యాలు మనం అందరం కూడా చేయుదుము గాక. దావీదు లాంటి గొప్ప కార్యాలు మనం అందరం కూడా చేయుదుము గాక. ఎస్తేర్ లాంటి గొప్ప కార్యాలు మనం అందరం కూడా చేయుదుము గాక. దానియేలు లాంటి గొప్ప కార్యాలు మనం అందరం కూడా చేయుదుము గాక. దేవుని ప్రజలారా, ఆత్మతో నింపబడ్డారు కాబట్టి ఆనాడు మరి ఆ యోసేపుకు అంత జ్ఞానం ఎలా వచ్చింది? అందుకొరకే యోసేపుతో అంటాడు, రాజు అంటాడు, ఇతని వంటి వాడు ఇంకా ఎవ్వరు లేడు, ఇతను దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. అందుకొరకే ఇంత దివ్యమైనటువంటి జ్ఞానం ఉంది. అందుకొరకే హీ కెన్ సీ ద ఫ్యూచర్. దేవుని ఆత్మతో నింపబడితేనే మనం అన్ని గ్రహించగలుగుతాం. దేవుని ఆత్మతో నింపబడితేనే అన్నిటిని చూడగలుగుతాం. దేవుని ఆత్మతో నింపబడితేనే అందరిని ఎదుర్కోగలుగుతాం. దేవుని ఆత్మతో నింపబడితేనే అన్నిటిని సాధించగలుగుతాం. దేవుని ఆత్మతో నింపబడితేనే అన్నిటిని ఎదుర్కోగలుగుతాం. ఇది నా ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా ఈజీ లైఫ్ అనుకుంటున్నాం. చాలా ఈజీ లైఫ్ కదా అండి. అందుకొరకే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు యవనస్తులు. చేసుకోవద్దని నేను చెప్పడం లేదు, ప్రిపేర్ కావాలని చెప్తున్నాను అన్నట్టు. చేసుకోవద్దని కాదు, చేసుకోకుండా ఉండడం తప్పు. చేసుకోవడం దేవుని వాక్య ప్రకారం ఏంటిది? మంచిది. కానీ బీ ప్రిపేర్డ్. వెరీ టఫ్. జాబ్ చేసినట్టు కాదు ఇది, బిజినెస్ చేసినట్టు కాదు ఇది, ఇది ఏదో పని చేసినట్టు కాదు. వెరీ టఫ్ జాబ్. దేవుడు నిన్ను నమ్మి నీకు ఒక వ్యక్తిని ఇస్తుంటాడు. దేవుడు నమ్మి నీకు పిల్లల్ని ఇస్తున్నాడు. దేవుడు నమ్మి నీకు ఒక కర్తవ్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు నమ్మి అన్ని నీకు బాధ్యతలను పెంచుతుంటున్నాడు. నీకు ఎంత అవసరమో తెలుసా అండి దేవుని ఆత్మ? ఒక కుటుంబాన్ని నడపాలంటే ఆషమాషి విషయం కాదండి. గయ్యాలి అయినటువంటి భార్య నడపాలంటే ఆషమాషి విషయము కాదండి. తిరుగుబోతు భర్త నడపాలంటే ఆషమాషి విషయం కాదండి. ఎప్పుడు మరి గర్జించినటువంటి సింహం లాంటి యవనస్తులను మరి నడపాలంటే అది ఆషమాషి విషయం కాదండి. వారిని అందరిని ఒక త్రోవలో పెట్టాలి అంటే అది ఆషమాషి విషయం కాదండి. వారందరూ క్రమంగా ఉండాలి అంటే అది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యూ క్యాన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అప్పుడే చేయగలుగుతారండి. ఎందుకు మన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుంటున్నాయి? ఎందుకు భర్తతో మాట్లాడడం అర్థమవుతలేదు? ఎందుకు భార్యతో మాట్లాడడం అర్థమవుతలేదు? ఎందుకు భార్యను మరి 1000 సంవత్సరాలైనా కూడా ఆమెను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది? ఎందుకు 1000 సంవత్సరాలు ఉండం కానీ అర్థం కాదు? ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం చేసుకోవడం. నేను అంటాను, ఒక దైవ ఆత్మతో నింపబడిన వ్యక్తి తప్పక ఈ కెన్ డిజర్న్. భార్య హృదయంలో ఏముంది, భర్త హృదయంలో ఏముంది, బాబు పాకెట్లో ఏముంది, పాప ఎక్కడికి వెళ్తుంది, పాప ఎవరితో మాట్లాడుతుంది, అంత అయిపోయిన తర్వాత కాదండి, అంత మరి కాలిపోయిన తర్వాత కాదండి, అంత నాశనమైన తర్వాత కాదండి, అంత కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైన తర్వాత కాదండి. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే నీవు నేను మనం అందరం కూడా అండి ఆత్మతో నింపబడాలండి. దేవుని ఆత్మతో నింపబడితే తప్పక ఆనాడు యోసేపుకి ఇచ్చినటువంటి దైవ జ్ఞానం, ఆనాడు దానియేలుకి ఇచ్చినటువంటి దైవ జ్ఞానం, ఆనాడు మరి దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి ఆ దైవ జ్ఞానంతో మన కుటుంబాన్ని కట్టుకుంటాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, పేతురు కుటుంబీకుడు ఏమన్నాడంటే, మీ భార్యలతో
మీరు ఎలా మెలగమన్నాడు తెలుసా అండి? కాపురం ఎలా చేయమన్నాడు తెలుసా? తెలియదా? జ్ఞానముతో కాపురం చేయమన్నాడు అన్నట్టు. అంటే భార్యల దగ్గర బలం పనికిరాదు. ఏం పనికి వస్తుంది తెలుసా అండి? భార్యల దగ్గర ఏం పనికి వస్తుంది తెలుసా? జ్ఞానం. వైల్ యు ఆర్ స్పీకింగ్, వైల్ యు ఆర్ డీలింగ్, నీకు ఏం కావాలంటే జ్ఞానం కావాలి. అలా అని నేను భార్యలను అలా అంటాను, భార్యలకు కూడా జ్ఞానం కావాలి. కొన్ని కేసెస్ వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం అంతా వారి జీవితాలు మరి కష్టాల్లో ఉన్నప్పుడు అన్నయ్య మరి అమ్మా అని ఏడుస్తుంటారు. నేను అంటాను, మొదట్లోనే నీకు ఆ జ్ఞానముతో ఉంటే, మొదట్లోనే నీ కుటుంబాన్ని కట్టుకునేటటువంటి ఆ జ్ఞానముతో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఎంత అమోఘంగా ఉంటుందో తెలుసా? ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. నేను దయచేసి ఆత్మీయంగా మా కుటుంబం ఉంటుంది అని చెప్పాడు. అంత మాత్రమే కదా, ఆత్మతో నింపబడిన కుటుంబంగా ఉంటాము అని చెప్పాడు. ఇంకొక మాటను మనం ఆలోచించినట్లయితే మీరు గమనించండి, నేను చదివినటువంటి ఆ 8వ అధ్యాయమే కావచ్చు, 7వ అధ్యాయమే కావచ్చు, ఆ 2 అధ్యాయంలో కూడా ఆయన పుట్టక మునిపే, చిన్న కుమారుడు పుట్టక మునిపే ఏమంటాడంటే వీరికి ఈ పేరు పెట్టమంటాడు. భార్యను కలవక మునిపే ఆ పేరు పెట్టమంటాడు. మరి ఆ పెద్ద బాబుతో ఆహాజ్ రాజు దగ్గరికి వెళ్ళమంటాడు. నేను అంటున్నాను, మీరు గమనించండి, ఆజ్ఞలను పాటించే కుటుంబంగా ఉంటాము అని యెషయా అంటున్నాను. ఆజ్ఞలను పాటిస్తాను నేను. దేవుడు ఏదైతే శాసిస్తాడో, దేవుడి నోటి నుంచి ఏదైతే వస్తుందో, దేవుడు ఏదైతే మాట్లాడతాడో నాతో, దేవుడు ఏదైతే చెప్తాడో నాతో, దేవుడు ఏదైతే నా జీవితంలోనికి అనుమతిస్తాడో దాన్ని నేను తూచా తప్పకుండా నెరవేరుస్తాను. నేను ఆయన ఇచ్చినటువంటి శాసనాల్లో ఏది కూడా ధిక్కరించను. అది ఆహాజు రాజుతో నా కుమారునితో వెళ్ళమంటున్నాడు. కుమారునితో నేను ఎందుకు వెళ్ళమంటున్నావు ప్రభా? నా భార్య ప్రవక్తని దాన్ని పట్టుకుని వెళ్తాను అని చెప్పొచ్చు కదా, ఇలా అనొచ్చు కదా. ఇంకొక మాట ఇలా అని చెప్పొచ్చు కదా, నేను కుమారుడు ఎందుకు, భార్య ఎందుకు ప్రభా, నేను ఒక్కడనే వెళ్తాను ఆయన ఎదుర్కోవడానికి అని చెప్పొచ్చు కదా. అలా అని ఏం చెప్పలేదండి. చిన్నబాబు పేరు ప్రభా, నువ్వు పెద్ద బాబు పేరు అంటే పెట్టావు, చిన్నబాబు పేరుని ఒక్క అవకాశం ఇవ్వవు ప్రభా, అలా నన్ను అడగాలి కదా. ప్రభా దయచేసి చిన్నబాబుకి నేను పేరు పెట్టుకుంటాను ప్రభా, ఎందుకంటే నువ్వు పెద్ద బాబు కంటే నీకు అవకాశం ఇచ్చిన వాడు నీ వాడే, నీ సేవకే ఇచ్చాను, కానీ చిన్నబాబు కన్నా నా పేరు పెట్టుకుంటాను, నాకు ఇష్టమైన పేరు పెట్టుకుంటాను అని చెప్పలేదండి. మీరు యెషయా గ్రంథాన్ని చదవండి. ఆయన దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అన్నీ చేశాడండి. దేవుడు చెప్పిన పనులు ఏది కూడా ఆయన చెప్పకుండా ఉండలేదు, చెయ్యకుండా ఉండలేదు, పాటించకుండా ఉండలేదు. అంటే ఆయన మాత్రమే కాదండి. ఇలా ఆలోచిద్దాం. భార్యతో ఒకరోజు వచ్చాడు అనుకుంటాను, నైట్ దేవుని దగ్గర మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు అనుకుంటాను, 2వ బాబు పేరు పెట్టమని అన్నప్పుడు భార్య దగ్గరికి వచ్చాడు అనుకుంటాను. ఉదయం వచ్చి, ఏమే దేవుడు నిన్న నాతో మాట్లాడాడు, ఈ పేరు పెట్టమని, నోరే తిరగడం లేదు, ఇలాంటి పేరు పెడతావా అని ఉండొచ్చు అని అంటే ఎలా ఉంటుండే ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ థింక్. మిమ్మల్ని నవ్విపించడానికి ఈ మాట నేను చెప్పడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మన ఇంట్లో మన స్పౌస్తోనే ఈ మాట చెప్పామనుకోండి, ఇక చెప్పొద్దిగా ఆ రోజు ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. చూడండి, భార్య కూడా వెంటనే ఆజ్ఞకు లోబడింది. ఇంకా ఒకసారి ఆలోచిద్దాం. పెద్దబాబుని ఆ రాజు దగ్గరికి వెళ్తుంటే రా నాన్న అంటే, ఈనాడైతే పోతా నాన్న అంటారు అన్నట్టు, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా నాన్న అంటారు. ఎవరు మాట వినరు. పిలిస్తే కూడా ఈ దినాల్లో యవనస్తులు ముందుకి రావడం లేదు. ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు సెల్ ఫోన్లలో, సీరియళ్లలో, ఫ్రెండ్స్తో ఇలా ఎన్నో రకరకాల దాంట్లో నిమగ్నం అయిపోయారు. పిలిస్తే కూడా రారు. ఈ దినాల్లో దేవుడు మనకు లగ్జరీ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి, రూమ్స్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి, స్పేస్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఎవరి రూమ్లలో వాళ్ళు ఉంటున్నారు. ఎవరి రూమ్లో ఏమవుతుందో కూడా తెలియదు. పిలిస్తే కూడా పలకడం లేదు. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. ఈ కుటుంబం చూడండి, వాళ్ళందరూ ఏమంటారంటే, భార్యనే కావచ్చు, ఆ 2 పిల్లలే కావచ్చు, ఒకటే మాట అంటారు, మేము దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడతాం. దేవుడు మాతో ఏదైతే మాట్లాడతాడో, దేవుడు మాకు ఏదైతే చెప్తాడో, దేవుడు మమ్మల్ని ఏదైతే చెయ్యమంటాడో ఏది కూడా దాంట్లో ఇసుమంతా కూడా మేము పాటించకుండా ఉండం. అన్ని నెరవేరుస్తాం.
అది ఎంత కష్టమే కావచ్చు, మాకు ఇప్పుడు ఈ దినాన మాకు అది కష్టమే కావచ్చు, ఈ దినాన అది పాటించడానికి చాలా ఇబ్బందే కావచ్చు, ఈ దినాన అది చేయడానికి మాకు చాలా మరి ఇబ్బందికరంగానే ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పాడు, మేము తప్పక పాటిస్తాం. అలా మనం అందరం కూడా పాటించుదుము గాక, అలా మన పిల్లలందరూ కూడా పాటించుదురు గాక, అలా మన పిల్లలందరూ కూడా దేవుని స్వరాన్ని విందుదురు గాక, అలా మన 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 కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునికి లోబడుదురు గాక. దేవుని ప్రజలారా, దేవుని మాటకు లోబడితేనే దైవ ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మాటకు లోబడకుండా ఆశీర్వాదాలు రావడం అసాధ్యం, అది కాని పని. ఆజ్ఞకు లోబడాలి. ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞకు మనం శిరస వహిస్తే తప్పక మన జీవితాల్లో మనం ఏ విధంగా అయితే వంగామో, ఏ విధంగా అయితే తలను వంచామో అదే విధంగా దేవుడు తలను లేపుతాడండి, అదే విధంగా లేపుతాడు. మనం చాలాసార్లు వంగం కాబట్టి ఆయన మన తల లేపడానికి కూడా అవకాశం ఉన్నాయండి. దేవుని జనాంగమా, ఈ దినాన యెషయా ఏమంటున్నాడంటే, నేను నా కుటుంబం ఆజ్ఞకు లోబడతాం అంతే. దేవుడు చెప్తే ఆ పనిని తప్పక చేసి చూపిస్తాం. అది ప్రజలందరికీ కూడా ఇష్టంగా ఉండకపోవచ్చు. ప్రజలందరికీ ఇష్టం ఉండయండి మనం చేసే పనులు. ఈ దినాన దేవుని బిడ్డలు చేసే పనులు కొంతమందికి చాలా కఠినంగా ఉండొచ్చు. ఈ దినాన దేవుని ప్రజలు చేసేటటువంటి కొన్ని పనులు మరి బయటి వారికి చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు. ఈ దినాన దేవుని ప్రజలు చేసేటటువంటి పనులు కొంతమందికి చాలా నవ్వులాటగా ఉండొచ్చు. ఈ దినాన దేవుని ప్రజలు మరి చేసేటటువంటి కొన్ని పనులను చూస్తుంటే కొంతమందికి వీడేంటి పిచ్చివాడని అనిపించొచ్చేమో. కానీ ఆ దినాన కూడా యెషయా పిచ్చివాడలాగానే ఉండొచ్చేమో. ఆ దినాన కూడా ఆ ప్రవక్తని పిచ్చిదానిలాగానే అనిపించిండొచ్చేమో. ఆ దినాన మరి ఆ పిల్లలందరూ కూడా పిచ్చివాళ్ళలాగానే అనిపించిండొచ్చేమో. కానీ వారికి ఎవరు చెప్పారు? ఒకసారి మీరు అనండి, ఎవరు చెప్పారు? బిగ్గరగా అనండి, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. వారు చేసి చూపించారు. అందుకొరకే వారి జీవితాలు సూచనలుగా అయిపోయాయి, మహత్కార్యాలుగా అయిపోయాయి, ఆశీర్వాదకరంగా అయిపోయి ఆ కుటుంబాన్ని కదిలించే వాడే లేకుండా అయిపోయాడండి. ఇంకొక మాటను మీ ఎదుటికి తీసుకుని వస్తాను. ఆత్మీయమైనటువంటి కుటుంబంగా ఉంటాం, ఆత్మతో నింపబడిన కుటుంబంగా ఉంటాం, ఆజ్ఞలను పాటించేటటువంటి కుటుంబంగా ఉంటాం. మరి ఈ మాట నేను ఆలోచిస్తున్నప్పుడు అక్కడ చూడండి, వారి గురించి మీరు ఇంకెక్కడ కనబడదండి. ఓన్లీ 7th and 8th చాప్టర్లో ఓన్లీ 2 verses ఆర్ దేర్ అబౌట్ దేర్ ఫ్యామిలీ, అబౌట్ దేర్ చిల్డ్రన్ అండ్ అబౌట్ హర్ స్పౌస్, హిస్ స్పౌస్. ఓన్లీ ఇక్కడనే ఒక 3 or 4 verses-లోనే నేను ఆలోచించాను. ఆయన ఎన్ని అధ్యాయాలు రాశాడు? 66 అధ్యాయాలు రాశాడు. మరొకసారి చెప్పండి, ఎన్ని అధ్యాయాలు రాశాడు? ఎక్కడైనా మీరు చూడండి, ఒక్కసారి కూడా అరుపులు లేని కుటుంబంలాగా అనిపించిందండి. అరుపులు ఎక్కడ వినబడతాయి తెలుసండి? అరుపులు క్రైస్తవ కుటుంబాల్లోనే వినబడతాయి అరుపులు. ఎంత గట్టిగా అరుచుకుంటామండి మనం. అబ్బా, స్పీకర్లు అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు, ఏం అవసరం లేదు. స్పీకర్ లేకుండానే మన స్వరాలు అంత బోధి గంతంలో చేరుతుంటుంది. అంత గట్టిగా అరుస్తారండి. కొంతమంది ఇల్లులు చూస్తే అయితే అక్కడ ఎప్పుడు ఏదో మ్యూజిక్ ఉన్నట్టే వినబడుతుంటుంది. అంటే పిల్లల మీద అరవడం, భర్త మీద అడవడం, పని వాళ్ళ మీద అడవడం, భార్య మీద అడవడం, ఇక చుట్టాల మీద అరవడం, ఇంకొక కొన్నిసార్లు మరి ఇరుగు పొరుగు వారి మీద అరవడం, ఇంకా కొన్నిసార్లు ఇంకా రకరకాల అరవడమే. ఎప్పుడు ఆ కుటుంబాల్లో అరుపులే అరుపులు. ఈ కుటుంబం గురించి ఆలోచించాను. ప్రభువా, ఒక్కసారైనా కూడా కోపం రాలేదంటవా? ఒక్కసారైనా కూడా అరవలేదంటవా? దేవుని ప్రజలారా, మన కుటుంబాలు అరుపులు లేని కుటుంబాలుగా ఉండాలని కోరుకుంటాం. అరుపులు ఉండొద్దండి కుటుంబాల్లో. చాలాసార్లు అంటే నేను మినహాయించి నేను చెప్పడం లేదు. నేనేదో నేను అరవకుండా ఉంటాను కాబట్టి నేను చెప్తున్నానని చెప్పడం. సమ్టైమ్స్ నేను కూడా అరుస్తాను. కానీ ఈ వాక్యం నేర్చుకున్న తర్వాత పాటించాలని భయం వచ్చింది. అరుపులు ఉండొద్దు మన కుటుంబం. ఎన్నిసార్లు అరుస్తామండి, బిగ్గరగా అరుస్తాం, అరే అంటాం, అసలు కప్పు లేచిపోయే విధంగా అరుస్తాం. కొన్నిసార్లు కోపం వస్తే ఎంత గట్టిగా అరుస్తాం, బీపీ రేజ్ అయ్యేటటువంటి విధంగా అరుస్తాం. ఎందుకు ఆ అరుపులు? ఎందుకు ఆ కేకలు? ఎందుకు ఆ అల్లర్లు? ఎందుకు ఆ ఆటలు? ఎందుకు ఆ పోకిరి చేష్టలు? ఎందుకు ఇంత అరుపులు?
మన కుటుంబాల్లో నిశ్శబ్దంగా ఉండాలని కోరుతుంటాడు. అలా అని నేను కమ్యూనికేషన్ ఉండొద్దు అని నేను చెప్పడం లేదు. అలా అని నవ్వొద్దు అని నేను చెప్పడం లేదు. అలా అని మీరు ఎప్పుడు హ్యూమర్ వాడొద్దు అని నేను చెప్పడం లేదు. నేను చాలాసార్లు అంటాను, నవ్వాలి కొన్నిసార్లు. భార్యాభర్తలు, పిల్లలు నవ్వుకుంటే మంచిది, ఎందుకంటే సగం రోగాలన్నీ తగ్గిపోతాయి. నవ్వొద్దు అని నేను చెప్పడం లేదు, అరవొద్దు అని చెప్తుంటున్నాను. అరవొద్దు. ఎంత బిగ్గరగా అరుస్తారండి. నాకే గొంతున్నట్టు అరుస్తుంటారు, నాకే ఇంత పెద్ద స్వరం ఉన్నట్టు అరుస్తుంటారు, నాకే ఇలాంటి గంభీరమైనటువంటి స్వరం ఉన్నట్టు. ఎందుకండి ఈ స్వరాలు? ఈ స్వరాల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కసారి తెంపితే కీస్ కీస్ అంటాం అంతే. జస్ట్ స్మాల్, ఆ చిన్న ఆ థ్రెడ్ మీద ఆధారపడి ఉందండి మనది. ఒక్కసారి గట్టిగా అన్నారనుకోండి, ఎప్పుడన్నా దేవుడు ఆమేన్ అన్నాడు అనుకోండి, అక్కడికే అయిపోతుంది. ఒకసారి దయచేసి గమనించండి, భర్తలారా, భార్యలారా, పిల్లలారా, అరవకండి. అంటే నేను పిల్లల్ని మినహాయించడం లేదు. పిల్లలు కూడా ఈ దినాల్లో తల్లిదండ్రుల మీద బిగ్గరగా అరుస్తారు. వినబడ్డది అంటున్నారు. అబ్బా చూడండి, అంటే వాడు కూడా అరుస్తూనే చెప్తుంటున్నాడు. సైలెంట్గా ఎవరు డైరెక్ట్ రావడం లేదు. అక్కడ నుంచి అదే బెడ్రూమ్లోకి వెళ్ళి అరుస్తున్నారు. ఎంత దారుణం అండి. మన కుటుంబాలు అరుపులతో ఉండొద్దని ప్రభు కోరుతుంటున్నాడు. అరుపులు ఉండొద్దండి. సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ వర్డ్స్ అంట. చాలా చాలా బలమైనది. కొన్నిసార్లు కోపం వస్తే ఎంత బిగ్గరగా అరుస్తారు. నేను అంటాను, కోపం వస్తే సైలెంట్ అయిపోండి. భయపడాలి ఎదుటి వ్యక్తి. ఇతని కోపం వచ్చిందని, ఇతని కోపం వచ్చింది, అందుకొరకు ఇంత సైలెంట్ అయిపోయాడు. మనం చాలాసార్లు కోపం వస్తే అరుస్తాం. మన యొక్క కోపాన్ని అంతా కూడా మన సౌండ్లో, మన పిచ్లో చూపిస్తాం అన్నట్టు. ఏ పిచ్లో కోపడితే అంత కోపం ఉందని అర్థం చేసుకుంటానికి చూపిస్తుంటాం. నేను అంటాను, బెటర్ సైలెంట్ అయిపో. అంటే అంత కోపం ఉందని అర్థం కావాలి ఎదుటి వ్యక్తి. బాగుంది ఆ ట్రిక్. కొన్నిసార్లు మాటల కంటే కూడా మన మౌనం చాలా బిగ్గరగా మాట్లాడుతుందండి. మన మౌనం చాలా మాట్లాడుతుంది. అందుకొరకే ఎప్పుడైనా మీరు స్పీచెస్ వినండి, జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఇలా ఆపేస్తారు. ఎందుకంటే ఆ సెకండ్స్లోనే ఎంతో మందితోని ఆ మాటలు మాట్లాడిస్తుంటారు. దేవుని ప్రజలారా, నేను కూడా కోరేది ఏంటిదంటే, మీ అందరూ కూడా కుటుంబాల్లో అరవకండి. కోపం వస్తుంది. కోపం రాని వ్యక్తి లేరు. పిల్లికే కోపం వస్తుందండి, కుక్క కోపం వస్తుందండి, మరి జంతువుల పిట్టకు కూడా కోపం వస్తే ఇలా లేస్తాయండి. మరి మనకు కోపం రాదంటే నేను తప్పక కోపం. యేసు ప్రభు కూడా కోపం వచ్చింది. కోపం వచ్చినంత మాత్రాన దాన్ని వ్యక్తం చేయకండి. డోంట్ డిస్ప్లే. దాన్ని డిస్ప్లే చేయడం బట్టి అనర్థాలు, దాన్ని డిస్ప్లే చేయబట్టి అనారోగ్యాలు, దాన్ని డిస్ప్లే చేయడం బట్టి మీ జీవితాల్లో పిల్లల మీద మరి అది చాలా చెడ్డ ప్రభావం చూపిస్తుంది. బెటర్ అణుచుకుంటే చాలా పెయిన్ వస్తుందంటే ఆపుకోండి. తప్పక అది మీకు మేలే చేస్తుంది. అందుకొరకు నేను అంటాను, ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ యూ క్యాన్ సే ఈజ్ నథింగ్ అంటండి. ఏమి చెప్పకపోవడమే అన్నిటికంటే శక్తివంతమైనదంట. ఏమి చెప్పకపోవడం. మాట్లాడకుండా నువ్వు ఇలా సైలెంట్గా ఉండు, ఎదుటి వ్యక్తికి ఎన్ని బుక్స్ అయినా రాయొచ్చు. ఎన్ని బుక్స్ అయినా రాస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నాడేమో, ఇలా ఆలోచిస్తున్నాడేమో, ఎందుకొరకు కోపం వచ్చింది. అందుకొరకని ఇంట్లో అరుపులు తక్కువ చేయండి అండి. అరుపులు ఉండొద్దండి. పిల్లల మీద చెడ్డ ప్రభావం చూపిస్తుంది. దయచేసి భర్తలే కావచ్చు, భార్యలే కావచ్చు, ఎవ్వరు ఈ దినాల్లో తక్కువ లేరండి. అందరు ఎక్కువనే ఉన్నారు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, అందరు అరుస్తూనే ఉన్నారు. అరవడం బట్టి ఏమి లాభం లేదని ఈ యొక్క సాయంకాలం దేవుని సేవకునిగా మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధానంలో నిలబడి అరవడం బట్టి మీకు ఏమి కూడా మరి ఆశీర్వాదం కాదు అని కూడా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుడి మాటలన్నీ కూడా మీరు చూడండి అండి. ఆయన సైలెన్స్లోనే చాలా విషయాలు నేర్పించాడు. ఎందుకు దావీదుకు 13 సంవత్సరాలు పట్టింది రాజు కావడానికి అంటే ఆయన ఆపేశాడు, సైలెంట్గా ఉంచేశాడు. నేను మాట్లాడకుంటే నీకు అన్నీ నేర్పిస్తుంటాను. మరి ఎందుకు మాట్లాడుకుంటున్నాడు? ప్రజలకు అప్పుడు చాలా ఆశలు పుట్టింది. దేవుడు రావాలి అనే ఆశ వారిలో పుట్టే విధంగా జరిగింది. దేవుడు మాట్లాడే విధానాలు కూడా అలానే ఉంటాయి. మనం కూడా దేవుని బిడ్డలుగా ఆనాడు ప్రవక్త అలా చేశాడు. అరుపులు లేకుండానే వారికి దేవుని యొక్క సూచనలు అందరూ కూడా చూపిస్తున్నాడు. దేవుడు ఎక్కువ మాట్లాడాడు, కానీ దేవుడు
మీ అందరికి కూడా ఒక శిక్ష రాబోతుంది. దేవుడు ఎక్కువగా మరి మాట్లాడు, కానీ మీ జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరిగించబోతున్నాడని చెప్పడానికి వారు సైలెన్స్ మెయింటైన్ చేశారు. ఈ దినాన మనం కూడా మన కుటుంబాల్లో మనం ఎవరితో పోట్లాడిన అవసరం లేదు, శత్రువులతో పోట్లాడిన అవసరం లేదు, ఇరుగు పొరుగుతో పోట్లాడిన అవసరం లేదు, ఎవరి మీద కూడా పగ తీర్చుకునే అవసరం లేదు, ఎవరి మీద కూడా అరవన అవసరం లేదు. జస్ట్ బీ సైలెంట్. ఇంకొక మాటను నేను చెప్పాలని కోరుతుంటున్నాను. ఆత్మీయమైనటువంటి కుటుంబంగా ఉంటాం, ఆత్మతో నింపబడిన కుటుంబంగా ఉంటాం, ఆజ్ఞలను పాటించే కుటుంబంగా ఉంటాం, అరుపులు లేని కుటుంబంగా ఉంటాం. ఇంకొక మాట నేను ఆలోచించినప్పుడు అసహనము లేని కుటుంబంగా ఉంటాం. అసహనం అంటే దాని అర్థం ఆపోజిట్ ఏంటిదంటే సహనం కలిగినటువంటి కుటుంబంగా ఉంటాం అని భక్తుడు చెప్తుంటున్నాడు. ఎంత సైలెన్స్ అవసరమో తెలుసా అండి, ఎంత ఓపిక అవసరమో తెలుసా అండి యెషై భార్యకు, పెద్ద కుమారునికి, చిన్న కుమారునికి. ఎందుకంటే వారు ప్రవచిస్తుంటున్నప్పుడు ఏమి కూడా జరగడం లేదండి. వారు ఈ ప్రవచనాలన్నీ చెప్తుంటున్నప్పుడు అంటే తప్పక మరి ఈ సిరియా రాజు, అషూర్ రాజు వచ్చి దేవాలయాన్ని ధ్వంసం చేయబోతుంటున్నాడని, దేవుని ప్రజలకు కీడు తీసుకొని రాబోతుంటున్నాడని, లేకుంటే దేవుని ప్రజలందరూ కూడా నాశనం కాబోతుంటున్నారని, ఒకవేళ మీరు ఆ చెరలోనికి వెళ్ళినా కూడా 70 సంవత్సరాల తర్వాత తిరిగి రాబోతుంటున్నారని, ఈ హోప్ మెసేజే కావచ్చు, ఈ జడ్జిమెంట్ మెసేజే కావచ్చు, అప్పుడు ఏమి వారి కళ్ళ ముందట ఏం కనబడడం లేదండి. దే షుడ్ వెయిట్ అన్నట్టు ఫర్ 13 years. 13 సంవత్సరాలు ఈ ప్రవచనాలు నెరవేర్చబడాలంటే, ఇంకా మనం చెప్పాలంటే 700 సంవత్సరాల ప్రవచనాలు ముందే అన్ని చెప్పాడు. ఇవన్నీ నెరవేరాలంటే వీళ్ళకి ఎంత ఓపిక అవసరమో మీరు అర్థం చేసుకోండి. ఈ దినాల్లో మన కుటుంబాల్లో ఓపిక లేదండి. అన్నీ ఇన్స్టెంట్గా కావాలి, ఇన్స్టెంట్గా. ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ లోన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇలా మొబైల్లో క్లిక్ కొడితే లోన్ వచ్చేస్తుంది. ఇన్స్టెంట్ ఇంకేముంటాయి? ఇన్స్టెంట్ చపాతీగా, ఇన్స్టెంట్ రకరకాలుగా ఇన్స్టెంట్ అన్నీ ఉన్నాయండి. నేను అనుకుంటున్నాను ఇన్స్టెంట్ అరేంజ్మెంట్స్, ఇలా రకరకాల ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నీ ఇన్స్టెంట్గా కావాలనుకుంటున్నాం. ఓపిక లేదు ఈ దినాల్లో. అందుకొరకే పెద్ద పెద్ద కుటుంబాల్లో అయితే, రిచ్ కుటుంబాల్లో అయితే, ఫిలిం యాక్టర్స్ కుటుంబాల్లో అయితే వారు ఓపిక అంటే 9 మాసాలు మోయడానికి కూడా ఓపిక లేదు. వేరే వాళ్ళకంటే వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి. చేసి ఎలాంటి స్టేజ్కి వచ్చేసామో మన మానవత్వం ఒకసారి ఆలోచించండి. అంటే వీ డోంట్ వాంట్ టు బేర్ ఎనీథింగ్. అంటే మనకు అన్నీ ఊరికనే వచ్చేసేయాలి. సహనం లేదు ఈ దినాల్లో. పిల్లలకి కావచ్చు, పెద్దలకు కావచ్చు, మరి పురుషులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, సహనం లేనటువంటి పరిస్థితి. ఎంత అసహనం అంటే కొద్దిసేపు టైం ఎక్కువైతే మనము బేచైన్ అవుతారు. ఇంత టైం ఎందుకు చెప్పాడు, ఇంత టైం అని ఆలోచిస్తుంటాం. అంటే ఎంతగా మనకు అసహనము ఉన్నదో ఒకసారి ఆలోచించండి. సహనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహనం కలిగి మీ భర్తలతో మెలగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహనం కలిగి నీ పిల్లలను పోషించాలి అని నీ వాక్యం, సహనం కలిగి పని చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహనం కలిగి ఉండాలనేటటువంటి మాటను మనం అసహనంగా ఎప్పుడు దేని చూడు ప్రతి దానికి ఇరిటేట్ అండి. కుటుంబాల్లో మీరు చూడండి, ఇరిటేషన్ ఎంత ఇరిటేట్ అవుతారంటే, కొద్ది టైం లేట్ అయ్యిందంటే ఇంత లేట్ ఎందుకు ఎంత ఇరిటేట్ అవుతున్నామంటే మన జీవితాల్లో నేను ఆలోచిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వీఆర్ అడాప్టింగ్ ఇమీడియట్ ఆన్సర్ రావాలి, ఇమీడియట్ మరి రిప్లై ఉండాలి, ఇమ్మీడియట్ ఏదైనా నాకు వచ్చేసేయాలి, ఇన్స్టెంట్గా అన్నీ నా జీవితంలో జరిగిపోవాలనుకుంటున్నారు. దేవుని ప్రజలారా, మిమ్మల్ని అందరిలో బ్రతిమలాడుతున్నాను. ఏది ఇన్స్టెంట్గా రాదండి. టీ కాఫీ వస్తుండొచ్చేమో ఇన్స్టెంట్, కానీ అది తయారు చేయడానికి ఎంత కష్టమవుతుందో, ఆ మిషన్ని తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. మనకు కనబడేటివన్నీ కూడా ఇన్స్టెంట్గా కనబడుతున్నాయి, కానీ వెరీ లాంగ్ టైం, వెరీ లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. ఏది జరగాలన్నా కూడా, ఏది నీ జీవితంలో జరగాలన్నా కూడా నేను అంటాను ఒక టైం ప్రాసెస్ ఉంది. దేవుడు యెషైతో ఇంత గొప్ప ప్రవక్తకే ఇన్స్టెంట్గా ఏది తీసుకురాలేదు. చెప్పిన వెంటనే ఏది జరగలేదండి. చెప్పిన వెంటనే ఏది ప్రవచనం నెరవేరలేదండి. చెప్పిన వెంటనే ఏది కూడా మరి తన కళ్ళ ముందు కనబడలేదండి. అలాంటిది
మనము అర్థం చేసుకోవాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. మన జీవితాల్లో కూడా ఏది కూడా అకస్మాత్తుగా ఏది జరగదు. మనం వి షుడ్ వెయిట్ ఆన్ ద లార్డ్. మనం ప్రతి దాని కొరకు దేవుని కొరకు కనిపెడుతూ ఉండాలి, దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉండాలి. అది ఒక చక్కని భర్త కొరకే కావచ్చు, ఒక చక్కని భార్య కొరకే కావచ్చు, పిల్లల కొరకే కావచ్చు, ఉద్యోగం కొరకే కావచ్చు, ఒక బిజినెస్ స్టార్టప్ కొరకే కావచ్చు. ఏ పని చేసినా కూడా దేవుని సన్నిధానంలో కనిపెట్టండి. అసహనంగా వ్యక్తం చేయకుండా దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకేం చెయ్యడు, దేవుడు తప్పక నన్ను ఇలానే బాధిస్తుంటాడు అనేటటువంటి మాటలు మాట్లాడకండి అని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుతుంటున్నాను. అసహనం వ్యక్తం చేయకండి. దేవా ఎందుకు ఇలా అని అసహనంగా ఉండకండి. ఇక్కడ గమనించాలి, అసహనం లేని కుటుంబంగా ఉంటాం మేమైతే. ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో కనిపెడతాం. మరి దేవుని కొరకు కనిపెట్టువారు ఏనాడు కూడా ఏందంటండి, సిగ్గు పడరు. ఒకసారి మళ్ళీ అంటాను, మీరు బిగ్గర, దేవుని కొరకు కనిపెట్టువారు ఎప్పుడు కూడా సిగ్గుపడరండి, సిగ్గుపడరు. వారికి తలవంపులు కానే కావు. వారి జీవితాల్లో ఎప్పుడు కూడా అపనిందలకు గురి కారు. దేవుని కొరకు కనిపెట్టి వారిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు కనిపెట్టి వారి తలను ఆయన తప్పక లేవనెత్తుతాడు. దేవుని కొరకు కనిపెట్టేటటువంటి వారిని తప్పక తలలాగా ఉంచుతాడు. దేవుని కొరకు కనిపెట్టేటటువంటి వారిని తప్పక అధికారులుగా నిలబెడతాడు. దేవుని కొరకు కనిపెట్టేటటువంటి వారిని తప్పక ఆయన హెచ్చిస్తాడు, తప్పక హెచ్చిస్తాడు. కనిపెడితేనే మనకు ఆయన కనికరాన్ని పొందుకోగలుగుతాం. కనిపెట్టండి ఆయన కఠినత్వాన్ని పొందుకుంటామండి. కనిపెట్టండి ఆయన ఆయన కనికరము మన తల్లి తండ్రి కంటే కూడా అద్భుతమైనటువంటి ఆయన కుమ్మరించేటటువంటి ఆశీర్వాదాలు మనం పెట్టుకోలేం. అలాంటి ఆశీర్వాదాలను ఆయన కుమ్మరిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో కుమ్మరించబడును గాక. ఇంకొక మాటను చెప్పేసి టైంని బట్టి నేను క్లోజ్ చేస్తానండి. దయచేసి ఇప్పుడు 6వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఈ 6వ చెప్పేసి 7వది మీరు చెప్పాలని కోరుతుంటున్నాను. 6వది ఆరాధించే కుటుంబంగా ఉంటాం మేము. ఇది భయంకరమైనటువంటి లోకంలో ఉన్నాను నేను. చాలా భయపెట్టేటటువంటి లోకంలో ఉన్నాను నేను. చాలా ఇబ్బందికరమైనటువంటి లోకంలో ఉన్నాను. ఫైనాన్షియల్గా అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అయినప్పటికీ నేను, నా కుటుంబము, నా భార్య ఆరాధిస్తూనే ఉంటాము. ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాం. ఆ సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి మేము గణపరుస్తూనే ఉంటాం. ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మేము మహిమ తెస్తూనే ఉంటాం అని ఆ భక్తుడు యెషయా ఆనాడు అందరి ఎదుట సూచనలుగా ఉంటామని తెలియజేస్తుంటున్నాడు. దేవుని గమనించండి, దేవుని ప్రజలారా. ఆ వచనాన్ని చదువుతుంటే ఇంకా ఎన్నో విషయాలు చెప్పొచ్చండి. మేము ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాం. ఈ పరిస్థితులను బట్టి మేము మా ఆరాధనను మానం. ఈ పరిస్థితులను బట్టి మా ఆరాధనకు కొరత తీసుకురాం. ఈ పరిస్థితులను బట్టి మా ఆరాధనలో మేము సన్నగిల్లం. మేము ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాం. అది ఉన్నా ఆరాధిస్తాం, లేకున్నా ఆరాధిస్తాం, చనిపోయినా ఆరాధిస్తాం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా ఆరాధిస్తాం. మా జీవితం ఆరాధనకు అంకితం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఆరాధించడానికి ఈ లోకంలోనికి పంపించాడు. అవును దేవుని ప్రజలారా, ఆరాధించడం చాలా అవసరం. వెరీ ఇంపార్టెంట్ టు ప్రైజ్ గాడ్, టు వర్షిప్ గాడ్. మన జీవితాల్లో అన్నిటికీ స్థలం ఇస్తున్నాం, కానీ దేనికి స్థలం ఇవ్వండి అంటే ఆరాధనకి ఎక్కువగా స్థలం ఇవ్వండి. స్థానం ఆరాధనకి ఇవ్వండి. ఆరాధన అంటే నేను అరుపులకు స్థలం ఇవ్వడం అని నేను చెప్పడం. ఆరాధన అంటే ఏదో అల్లరి చేయడం అని నేను ఎప్పుడు ఒప్పుకోనండి. ఆరాధన అంటే మన హృదయం ఆయనలో విలీనం కావాలండి. అది ట్రూ వర్షిప్. ఎలా అంటే మన హృదయం అంతటితో ఆయన ఆరాధించడం. నేను ఆరాధిస్తుంటున్నప్పుడు నేను అంటాను, ఆరాధిస్తుంటున్నప్పుడు ఎక్కడ నీ దృష్టి, నీ హృదయం, నీ మనసు, నీ జీవితం అంతా ఆయన మీద ఫోకస్ అయి ఉండడమే ఆరాధన. అది ఒక్క దగ్గర కాదండి. ఒక భక్తుడు రవి జెకరయాస్ ఒక రన్నర్తో ఒక మాటను మాట్లాడినప్పుడు, హౌ డు యు వర్షిప్ అని, ఇంత స్పీడ్గా ఎందుకు, ఎలా పరిగెత్తగలుగుతావు అని రవి జెకరయాస్ ఒక స్పోర్ట్స్ మ్యాన్స్తో అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఇంత వేగంగా పరిగెత్తడానికి ఏంటిదంటే, వైల్ ఐఎమ్ రన్నింగ్ I worship God. That is the reason I am first
ఇన్ మై రేస్ అని చెప్పాడు అన్నట్టు. అంటే నేను పరిగెత్తుతుంటున్నప్పుడు, నేను ఏదో ఆలయంలో ఉన్నప్పుడే ఆరాధించడం కాదు, నేను ఆ రన్ రేస్లో పరిగెత్తుతున్నప్పుడల్లా వైల్ ఐఎమ్ రన్నింగ్ ఐ థింక్ దట్ త్రూ మై రన్నింగ్ ఐ షుడ్ వర్షిప్ మై గాడ్ అని ఆయన ఎప్పుడు అనేటటువంటి. ఎందుకు ఈ విషయం చెప్తుంటున్నానంటే, మీరు ఏ పని చేసినా కూడా ఎలా ఉండాలంటే, నేను నా దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాను, నేను బట్టలు ఉతుకుతున్నా నా దేవుణ్ణి నేను ఆరాధిస్తుంటున్నాను, నేను ఇంట్లో ఏ వెసెల్స్ తోముతున్నా నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, నేను చదువుతుంటున్నా ఈ చదువు ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నా ఈ వర్క్ ద్వారా నేను దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా అనేటటువంటి ఆ ట్యూన్ చేసుకొని పెట్టుకుంటే, నేను అంటాను దానికి మించిన వర్షిప్ ఏది లేదండి. ఇక మీరు బిగ్గరగా పాటలు పాడని అవసరం లేదు. అంటే పాటలు పాడొద్దని దాని అర్థం కాదు. ఇట్స్ వెరీ గుడ్, పాటలు పాడడం మంచిది, వాయిద్యాలు వాయించడం మంచిది, చప్పట్లు కొట్టడం మంచిది, చేతులు ఎత్తి ఇవన్నీ మంచిదే. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితం ఎలా ఉండాలంటే, ఏ పని చేసినా కూడా నువ్వు ఎలా ఉండాలంటే, నేను ఆరాధిస్తున్నాను, ప్రభు నాకు ఇచ్చాడు ఈ తరుణం, ప్రభు నాకు ఇచ్చాడు ఈ పని, ప్రభు నాకు ఇచ్చాడు ఈ ఆరోగ్యం, ప్రభు నాకు ఇచ్చాడు ఈ జ్ఞానం, ప్రభు నాకు ఇచ్చాడు ఈ చదువు, ప్రభు నాకు ఇచ్చాడు ఈ కుటుంబం, ప్రభు నాకు ఇచ్చాడు ఈ యొక్క సమయం అనేటటువంటి భావం ఎప్పుడు ఉండాలండి. ఎప్పుడైతే వైఫైకి కనెక్ట్ అయి ఉంటుందో మన సెల్ ఫోన్, మనకు అప్పుడు ఏముంటుందండి, డేటా ఫ్రీ అన్నట్టు. అలానే అంటే ఈ ఆరాధన ట్యూన్ చేసుకొని పెట్టుకోవాలి, ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలండి. ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటేనే కదా మనకు అన్ని పొందుకోగలుగుతాం. అలా కనెక్ట్ కావాలని ప్రభు కోరుతున్నాం, అలా ఆరాధించాలని ప్రభు కోరుతున్నాం, ఆ స్థితిలోనికి ఎదగాలని ప్రభు కోరుతుంటాడండి. మనం ఆ స్థితిలోనికి చాలాసార్లు ఎదగడానికి మనకు చాలా ఆటంకాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పని చేస్తే ఇది లోక పని అనుకుంటాం, ఇక్కడికి వెళ్తే ఇది లోక పద్ధతి అనుకుంటాం. నేను అంటాను, ఏ స్థలంలో ఉన్నా కూడా అంత సర్వభూమి ఆయనదే, అన్ని పనులు ఆయనవే, అందరూ కూడా ఆయన వారే, మనం అందరం కూడా ఎవరికి చెందిన వారం అంటే ఆయనకు చెందినవారు. దేవుని వాక్యం సెలవు. ఇలాంటి ఆయన భూమి అయినది అన్నప్పుడు, పని అయినది అన్నప్పుడు, మన జీవితాలే ఆయన అయినప్పుడు ఆరాధించడానికి ఒక స్థలం ఎందుకండి? ఆరాధించడానికి స్థలం కాదండి, నీకు హృదయం కావాలి. ఆరాధించడానికి ఏం కావాలో తెలుసండి? మనస్సు కావాలి. ఆరాధించడానికి ఏం కావాలో తెలుసండి? నీకు ఆయన మీద ప్రేమ కావాలి. ప్రేమ లేదు కాబట్టి నీవు స్థలం కొరకు ఆలోచిస్తుంటున్నావు. ప్రేమ ఉంటే ఎప్పుడైనా కూడా ఆరాధించవచ్చు. ఇంకొక మాటను చెప్పి నా మాటను ముగించేస్తాను. ఏమని చెప్పానండి? నేను ఎన్ని చెప్తానన్నాను? 5 చూపిస్తున్నాను, కానీ నేను 6 చెప్తానన్నాను. మీరు ఎన్ని చెప్పాలన్నానండి? ఒక్కటే చెప్పగలుగుతారా? 1 నిమిషం టైం. ఆధారపడి, అర్పణలో, అతిశయము, కనిపెట్టడము, ఇంకా త్వరగా ఫాస్ట్. చాలా బాగా చెప్తుంటున్నారు అన్ని ఆన్సర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆశీర్వదించబడడం, ఇంకా చాలా చెప్తారు. మీరు అందరూ ఆలోచిస్తున్నారు, నాకు తెలుసు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటిదో తెలుసా అండి? ఆశ కలిగి ఉంటామని అంటున్నాడు అన్నట్టు. మేము ఆశ కలిగినటువంటి కుటుంబం ఉంటాం, ఎప్పుడు ఆశపడుతూనే ఉంటాం. దేవుడు తప్పక మమ్మల్ని బాగు చేస్తాడు, దేవుడు తప్పక నా కుటుంబాన్ని వాడుకుంటాడు, దేవుడు తప్పక నా రాజ్యాన్ని కాపాడుతాడు, దేవుడు తప్పక దేవాలయాన్ని తిరిగి కడతాడు, దేవుడు తప్పక ప్రవక్తలను లేవనెత్తాడు, దేవుడు తప్పక మెస్సయాని తీసుకొని వస్తాడు, దేవుడు తప్పక 1000 ఏళ్ల పరిపాలన నన్ను నిలబెడతాడు, దేవుడు తప్పక అని ఆశతో ఉన్నాడండి యెషై, ఆ ప్రవక్తని, 2 పిల్లలు, అందరూ కూడా ఆశతో ఉన్నారు. దేవుని ప్రజలారా, మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మతో నింపబడాలన్నా, ఆత్మీయంగా ఉండాలన్నా, అరుపులు లేకుండా ఉండాలన్నా, లేకుంటే మనము అసహనం లేకుండా ఉండాలన్నా, ఆరాధిస్తూ ఉండాలన్నా, ఎప్పుడు మన హృదయంలో ఎలా ఉండాలంటే ఆశ కలిగి ఉండాలండి. హోప్ ఫర్ బెస్ట్ అన్నట్టు. అంటే దేవుడు ఈ స్థితిలో నుంచి నన్ను గొప్ప స్థానంలోనికి తీసుకొని వెళ్తుంటున్నాను, ఈ స్థితిలో నుంచి నన్ను పై స్థానంలోనికి తీసుకొని వెళ్తున్నాను, ఈ స్థానంలో నుంచి నన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొని, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నుంచి ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలోకి తీసుకొని వెళ్తుంటున్నాడు. ఈ ఆత్మ నుంచి ఇంకా ఆత్మీయమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతుంటున్నాడు. ఈ వరాల నుంచి ఇంకా అనేకమైనటువంటి వరాలు నన్ను ప్రభు ఇవ్వబోతుంటున్నాడు అనేటువంటి ఆత్మ కలిగి, లేకుంటే ఆశ కలిగి ఎప్పుడు ఉండాలండి. నెవర్ లూజ్ హోప్. ఈ దినాన కుటుంబ ఆదివారం మీ అందరికి ఒకటే మాట చెప్తుంటున్నాను, చివరి మాట ఏంటిదంటే, నీ భర్త మీద నువ్వు హోప్ వదిలిపెట్టకండి, నీ భార్య మీద నువ్వు హోప్ వదిలిపెట్టకండి.
చదువని పిల్లల మీద హోప్ పెట్టుకోకండి, హోప్ వదిలిపెట్టకండి. మరి వివాహం కానటువంటి పిల్లల గురించి హోప్ వదిలిపెట్టకండి. మరి లేకుంటే ఉద్యోగం రానటువంటి బిడ్డల గురించి హోప్ వదిలిపెట్టుకోకండి. లేకుంటే పిల్లలు కాలేదని హోప్ వదిలిపెట్టుకోకండి. దేవుడు తప్పక ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు. ఆశ కలిగినటువంటి జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. ఆశ కలిగినటువంటి ప్రతి వ్యక్తిని ఆయన తప్పక దీవిస్తాడు. బిగ్గరగా అంటారా? ఒకసారి లేచి నిలబడదామా? ఒక్కసారి లేచి నిలబడదామా? ఆశ కలిగి ఉంటే, ఆనాడు యేషయ్య ఆశ కలిగి ఉన్నాడు. దేవా, నా కుటుంబం అంతా సూచనగా ఉండాలి ప్రభా. దేవా, నా కుటుంబం అంతా కూడా మాత్కార్యంగా ఉండాలి ప్రభా. దేవా, నా కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా ఉండాలి ప్రభా. నా కుటుంబం అంతా కూడా అరుపులు లేని కుటుంబంగా ఉండాలి ప్రభా. నా కుటుంబం అంతా కూడా ఆత్మతో నింపబడిన కుటుంబంగా ఉండాలి ప్రభా. నా కుటుంబం అంతా కూడా అస్థానం లేనటువంటి కుటుంబంగా ఉండాలి ప్రభా. నా కుటుంబం అంతా కూడా ఆరాధించేటటువంటి కుటుంబంగా ఉండాలని ఆశ కలిగాడు. ఈ దినాన నువ్వు కూడా ఆశ కలిగి ఉంటే దేవుడు తప్పక నీ ఆశలను తీరుస్తాడు. నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ కుటుంబంలో ఆయన ఆత్మకార్యాలను జరిగిస్తాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను తీరుస్తాడు. నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాడు. నీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు. నీ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు. నీ జీవితాన్ని మెరుగుపరుస్తాడు. నీ జీవితాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి లేవనెత్తుతాడు. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ పాద సన్నిధానంలో సంఘంగా వచ్చాం తండ్రి. ఈ దినాన మీ దీనదాసురాలు అయ్యా తండ్రి రెవరెండ్ డాక్టర్ జాయ్ చిన్నమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మొదటి ఆదివారం ఆయా కుటుంబ ఆదివారంగా, కుటుంబాలుగా నీ బిడ్డలందరూ కూడా వింటున్నారు. నీ బిడ్డల కుటుంబాల్లో దైవ ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక అని నీ సేవకునిగా పలుకుతున్నాను ప్రభా. నీ యొక్క ప్రజల కుటుంబాల్లో తండ్రి ప్రభా, దేవుని ఆత్మ నిండుగా కుమ్మరించబడును గాక అని నేను మనసారా కోరుతుంటున్నాను ప్రభా. దయచేసి నీ ప్రజలను ఇంకా హెచ్చించండి. నీ ప్రజలను ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోకి నిలబెట్టమని ప్రార్థిస్తూ వేడుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకుంటున్నాను మా తండ్రి. బిగ్గరగా అందమా? థ్యాంక్ యూ.